హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్కు విడుదలకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో మొత్తం 1,00,000 పోస్టులు, అంటే దాదాపు 99,000 పోస్టులను విడుదలకు సన్నాహాలు చేస్తుంది. ఈ యొక్క 99,000 పోస్టుల్లో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది అని క్లియర్గా చెప్పలేదు. కానీ ఆర్థిక శాఖ ఆమోదానికి ఇది పంపించింది. అయితే నిన్న ఎమ్మెల్సీ గారైన వేపాడ చిరంజీవి గారు నిన్న హోంమంత్రి అనిత గారిని, లోకేష్ గారిని కలిశారు. అయితే ఈ జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇస్తాము అని మరి కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసింది. ఈ యొక్క ప్రామిస్కు అనుగుణంగానే దాదాపు ఈ యొక్క పోలీస్ శాఖలో ఉన్న దాదాపు 15,000 ఖాళీలను, అలాగే పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 13,000 ఖాళీలను, అలాగే సచివాలయంలో ఉన్న 26,000 ఖాళీలను, దాదాపు ఇంకా 21 శాఖల్లో ఉన్న వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటిలో దాదాపు 30 నుంచి 40% వరకు పోస్టులను 2026, 2027 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయవచ్చు అని మరి నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే నిన్న వేపాడి చిరంజీవి గారు మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ యొక్క జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ను మేము ఖచ్చితంగా విడుదల చేస్తాము. లేని ఎడల ఖచ్చితంగా మేము మరి నేను ఎమ్మెల్సీ అయ్యి కూడా నా పదవి వేస్ట్ అని ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం చేసిన ప్రామిస్కి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకపోతే మాత్రం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే మూల్యం చెల్లించుకుందో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అని నిపుణులు మరి అభిప్రాయపడుతున్నారు. దానికి అనుగుణంగా ఏదైతే ఈ 99,000 పోస్టులు దాదాపు 30 నుంచి 40% ఇప్పుడు 2026, 27 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేస్తే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీద మరి నిరుద్యోగులు కానీ మరి ఇప్పుడు ఏదైతే ఎంతమంది ఆశలు పెట్టుకున్నారో వారందరినీ సంతృప్తిపరిచే మరి ప్రయత్నం చేస్తున్నట్లుగానే మనకు స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్లు అంటే జనవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఈ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అయితే ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన వెంటనే వీటిని మరి నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరి విడుదల చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. అయితే ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వారు ఖచ్చితంగా మీరు ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పటివరకు అయితే వచ్చిన ప్రిపరేషన్ కొనసాగిస్తూ మరియు మీరందరూ సక్సెస్ అవ్వాలని, అలాగే మీకు అందరికీ 2026, 27 ఆర్థిక సంవత్సరంలో రాబోయే నోటిఫికేషన్లో మీరందరికీ జాబులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.